ఆమె ప్రధానంగా హరీష్ని పదే పదే కార్నర్ చేస్తుంది. మొన్న అయితే ఇంకా చాలా సీరియస్ అలిగేషన్స్, గుంటనక్క అన్నది, కుక్క తోక కుక్క నూపినట్టుగా ఫీల్ అవుతున్నారనే రేంజ్లో మాట్లాడింది. సో హరీష్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. వై హరీష్ని ఆమె కార్నర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? మరి ఏం డిఫరెన్సెస్ కానీ మొదటి నుంచి ఉన్నాయి, రైట్ ఫ్రమ్ బిగినింగ్ డే 1 నుంచి కూడా. అంటే అటాక్ ఆన్ హరీష్ అన్నట్టు ఉన్నది కేటీఆర్ కంటే. ఎందుకు సంతోష్ మీద హరీష్ మీద విపరీతంగా అటాక్ చేస్తుంది. బట్ ఒకటి, నేను మీకు పాత ఇంటర్వ్యూలు అవి చూస్తే మీకు అర్థమైంది, కేసీఆర్ అనేవాడు హరీష్ అనేవాడు 2 sides ఆఫ్ ది కాయిన్ అన్నాను. తీయరాదు పెట్టరాదు, అటువంటి క్యారెక్టర్ అతనికి కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ పబ్లిక్లో ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు, ఫోన్ మీరు చేసినా నేను చేసినా ఎత్తుతాడు. ఇది డిఫరెంట్ పాలిటిషియన్. అదే కేటీఆర్కి ఆ రెప్యుటేషన్ లేదు. ఇప్పుడు పీ ఎత్తాడు, మీకు లైన్లో రాను కూడా రాడు, ఎవరు చేసినా. అతనికి అహంకారం ఉంది. కవిత కూడా అదే ఉండే మొన్నటిదాకా. ఇప్పుడేదో మళ్ళీ పాపులర్ అయింది కానీ, అంటే ఈ గొడవల వల్ల, ఏడుపు రాగాల వల్ల కానీ. బట్ ఆమె కూడా ఆల్మోస్ట్ కేటీఆర్కి ఉన్న రెప్యుటేషనే ఉండే. ఇప్పుడు ఇంకా చాలామందికి ఒక అనుమానం ఏంటంటే, వీళ్ళంతా ఒకటే, హరీష్ని బయటకు పంపే ప్లాన్ అన్నది ఒకటి. రెండోది ఏం వినబడుతుందంటే, లేదు లేదు రేవంత్ రెడ్డి ఉన్న వెనకాల హరీష్ని కార్నర్ చేసి హరీష్ని కనుక బయటికి లాగితే బీఆర్ఎస్ ఖతమైపోద్ది అని రేవంత్ ప్లాన్ అన్నది ఇంకొకటి. ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు అని. పొలిటికల్గా ఏదైనా జరగచ్చు, చెప్పలేము. ఉన్న సిచ్యువేషన్ బట్టి. కేసీఆర్ అనేవాడు మీరు చూస్తారు కదా, మొదట కాంగ్రెస్ అలయన్స్, తర్వాత టీడీపీ అలయన్స్, ఆ తర్వాత తెలంగాణ వద్దన్న సిపిఎంతో కూడా అలయన్స్, ఆఖరికి పోయి రిజల్ట్ రాకముందు మహాకూటమిది బీజేపీతో చేతులు వెళ్ళిపోయాడు ఎల్కే అద్వానీతో. ఆయన ఎట్లయితే స్ట్రాటజీస్, రూలింగ్ ప్లాన్స్, ఆ రూలింగ్ ప్లాన్స్ అంటే ఆయన అప్పుడున్న అవసరాన్ని బట్టి అది చేసేటువంటి కార్యక్రమం, అది ఆ క్యారెక్టర్ అయింది. అదే పద్ధతిలో హరీష్ నడుస్తాడు, కేటీఆర్ నడుస్తుంది. ఈ అమ్మాయి దానికి అతీతురాలని నేను అనుకోను. బట్ ఈమెకు ఒక కంపల్షన్ క్రియేట్ అయింది, బయటికి రావాల్సిన కంపల్షన్. సస్పెన్షన్ కూడా దారి తీసింది ఆ ప్రవర్తన కానీ, కామెంటరీ కానీ. బట్ హరీష్ మీద విరుచుకుపడడం అనేది నేనేమంటానంటే, అందులో హరీష్ కూడా నిజం చెప్పాలంటే నాకు తెలిసి 1, 2, 3లో ఉన్నాడు తప్ప ఆయన 1, 2లో లేడు. వాళ్ళకి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ? కొడుకు తర్వాత అతను ఏంటంటే జాగ్రత్తగా రాజకీయాలు నడిపి ఇక్కడ ఉన్నాడు అంటు పెట్టుకొని, కానీ అసలు ఏమి వచ్చి కోపం వచ్చినట్టు ఆమె కూడా ఎప్పుడో రావాలా, ఆయనకు కూడా ఎప్పుడు పోవాలి. ఆయన అసలు ఆయన పొగబెట్టారు. ఒకప్పుడు మీకు తెలుసు కదా, మంత్రి పదవి ఇవ్వలేదు 2018 కదండి. ఈటల రాజేందర్ని కేటీఆర్ నేను పక్క పెట్టి, ఈటల్ని ఈయన పక్క పెట్టి మళ్ళా తీసుకునే పరిస్థితి. అది అంత లెవెల్లో హరీష్ అవమానపడ్డాడు. మరి ఈమె ఆయన ఫీల్ అయి ఉంటే ఆయన ఎప్పుడు వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు హరీష్ ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు ఆమె అంటున్నప్పుడు. మరి ఇది ఆమె అంటూ వెళ్తే ఎంతకాలం మాట్లాడకపోతే కనీసం ఈయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అనే ఆలోచన జనాల్లోకి వస్తుంది కదా. అతను మహా ఇంటెలిజెంట్. కేసీఆర్ మాట్లాడా, కేసీఆర్ గురించి మాట్లాడుతుంది. అంటే తను ఎంత పొగిడినా మళ్ళీ నిన్నది కామెంట్, కేసీఆర్కి నీకు తండ్రి అని ఆయన గురించి మాట్లాడుతున్న కడుపు రగులుతుందంటే, కడుపు రగులుతుందంటే మళ్ళీ కేసీఆర్ పిలిస్తే పోతావు అన్నట్టే కదా. అంతే కదా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ని పెద్దగా అంటలేదు, కేటీఆర్ని ఏమంటలేదు, ఓన్లీ హరీష్నే అంటుంది. సరే, సంతోష్ అంటే ఆయన లెక్కలోకి పాలిటిక్స్, ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు కదా. లేడు, ప్రత్యక్ష రాజకీయాలు లేడు. పదే పదే అంటుంటే ఆమెన్నవి జనాలు నమ్మే సిచ్యువేషన్ రావచ్చు. లేదు ఇంత తిరుగుతున్నా కూడా ఏం మనిషి, ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని ఒక రకమైన భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. హరీష్ డెఫినెట్లీ కొద్దిగా పలసపడ్డాడు ఈమె కామెంటరీ వల్ల, నో డౌట్. అందరికీ తెలుసు ఆయన కూడా రోల్ ఉంటుందని. బట్ ఎందుకో ఆయన రియాక్ట్ కాలేదు. ఈమె సిరీస్ ఆఫ్ క్రిటిసిజం నడుస్తూనే ఉంది బయటకు కంటిన్యూగా. ఇప్పటిదాకా అసలు ఎక్కడ ఆపింది లేదా, లంచి కొడుతుంది అతన్ని. దాని రియాక్షన్ ఏంటో మనం చూడాలి. ఆయన వదిలేస్తాడు, ఆ విజ్డమ్కి వదిలేస్తున్నాను అంటాడు ఎక్కడో. ఐఎమ్ లీవింగ్. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత, సభ నుంచి బయటకు వచ్చాక గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి నేను పార్టీ పెట్టబోతున్నానని ఫస్ట్ టైం ప్రకటించింది. ఎప్పటి నుంచి అది అనుకున్నా, అది డిసైడెడ్ ఆల్రెడీ. ఆమెకు నిన్న ప్రకటన చేసింది, పార్టీ పెట్టే పరిస్థితి వచ్చింది. షీ విల్ కంపల్సరీ షీ విల్ స్టార్ట్ ఏ పార్టీ అని మన ఇద్దరే అనుకున్నావు డిబేట్లో. అప్పుడు పెడుతుంది అనుకుంటే ఎందుకో డిలే చేసింది, చాలా డిలే చేసింది. ఇప్పుడు మళ్ళీ చెప్పింది అన్నమాట, పార్టీ పెట్టక తప్పదు, షీ హాస్ టు కమ్అవుట్. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ప్రజలు ఎట్లా ఆదరిస్తారు అనేది మనం చూడాలి. బట్ కరప్షన్ అన్ఫార్చునేట్లీ మనందరికీ తెలుస్తుంది, చర్చనీయాంశమే కాకుండా పోయింది. ఎవడు ఎంత అవినీతి పడ్డైనా ఎవడు పట్టించుకుంటున్నా అనే పరిస్థితి. సో వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా డామినేట్ చేసి రేపొద్దున ఆమె పార్టీ సక్సెస్ కావాలి తప్ప, అవినీతి వల్ల పక్కకు పోతుందనో, జైలుకు పోయింది కాబట్టి ఆమె ఆదరణ ఉండదని అనడానికి వెరీ డిఫికల్ట్. కానీ ఆమె లైన్ ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్. నేనే ముఖ్యమంత్రి ఉంటుంది, ఆమె కూడా సామాజిక న్యాయం అంటుంది, కానీ నేనే ముఖ్యమంత్రిని అంటుంది కదా. అంటుంది ఏదో రోజు నేనే ముఖ్యమంత్రి. సామాజిక న్యాయం ఎక్కడిది? అదే కదా. ఆ ప్రకటన చేయాలి. నేను పార్టీ పెడతా, మీ వెనకుంటా, మిమ్మల్ని గెలిపించడం నేనన్నా,
నేను ఎమ్మెల్యే ఎంపీ నేను ఓన్లీ మీకోసమే తిరుగుతున్నా సామాజిక చైతన్య యాత్ర పెట్టి 15 రోజులు తిరిగాను పెద్ద దగ్గర మీడియా నన్ను అడుగుతుంది నువ్వు బాబు నడు ఏంటి నీకేం సామాజిక న్యాయం అంటే నేను నీ పోటీ చేయను రా బాబు అని. మీలో వచ్చిన చైతన్యాన్ని కాపాడడానికి మీకు గెలవడానికి నేను సహాయపడుతున్నా తప్ప నాకు అట్లా నువ్వు స్టేట్మెంట్ నేను ముఖ్యమంత్రి కాను తండ్రిలాగా నిలబెట్టుకోలేదు వేరే విషయం కానీ ఆ స్టేట్మెంట్ రావాలి కదా నేను ముఖ్యమంత్రి కాను మీకోసమే నేను శ్రమపడుతుంటే కొంత యాక్సెప్టెన్స్ వస్తుంది మా లాంటి వాళ్ళకంటే ఎక్కువ బికాజ్ యూ హ్యావ్ మనీ యూ హ్యావ్ పవర్ అండ్ యూ హ్యావ్ ఇది ఐకానిక్ హెరిటేజ్. ఇప్పుడు ఆమె సంపాదన గట్టిగానే ఉన్నదని మీరు భావిస్తున్నారు? నేను ముందైతే అనుకున్నా డెఫినెట్లీ నలుగురితో సమానంగా సంపాదించదని అనుకున్నా. మరి అది కాలం చెప్పాలి మన చెప్తే అన్ని ఎంక్వైరీలు ఏంటది ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇప్పుడు 2014లో అక్కడి నుంచి ఎంక్వైరీ చేస్తారు జరిగిన అవినీతి మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం 2014 ముందు ఈమె సిచ్యువేషన్ ఏంది 14 తర్వాత ఈమె పరిస్థితి ఏంది? ఇప్పుడు డిబేట్లలో ఆ మహిళలను చదువుకొని అరుస్తా ఉన్నారా 20 లక్షల వాచ్ ఎక్కడిది ఇది ఎక్కడిది అది ఎక్కడిది ఎవరో ఇంటర్వ్యూ యాంకర్ అడిగాడు కదా మీరు పెట్టుకునే వాచ్ 20 lakhs ఎట్లా వచ్చింది మీకు పెట్టుకోకూడదా తప్ప నీకు సంపాదించకూడదా అన్నది. నువ్వు పెట్టుకోలేదు నేను పెట్టుకోలేదు అదే కదా చెప్తున్నాను మీరు ఫస్ట్ అన్నారు కదా మరి ఈమె ఏడిస్తే నెక్స్ట్ పూటకి తిండి లేని పరిస్థితి లేకపోతే మామూలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి సామాన్యుడి పరిస్థితి ఏంటంటారుగా ఎందుకు ఏడవాళ్ళు అనేది అది బేసిక్ క్వశ్చన్ అది. ఇదొక ఎపిసోడ్ అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక నేనే వస్తా సభకి అని మాట్లాడి సభకి రాకపోవడము టోటల్ సమావేశాలే బీఆర్ఎస్ బహిష్కరించడము ఇది ఎట్లా ఇది సెల్ఫ్ గోల్ కాదంటారా? అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు కేసీఆర్ రాడని నాకు కూడా తెలుసు కేవలం సంతకం పెట్టడానికి వచ్చి ఉంటాడు అంతే 3 నెలలు 6 నెలలు దాటితే మీరు డిస్క్వాలిఫై అవుతారు కానీ చెప్పిన మాటలు పెద్ద అన్నాడు. ప్రెస్ మీట్ మాత్రం బాగా మాట్లాడాడు సీఎం పేరెత్తలే అద్భుతంగా ఎప్పుడు తన సహజమైనటువంటి రీతిలో చాలా అద్భుతంగా మాట్లాడాడు. సీఎం పేరెత్తకుండా అదే సీఎం సాయంత్రం ఇష్టాగోష్లో అడ్డగోలు తిట్టాడు మళ్ళీ ఇతను చాలా బ్యాలెన్స్గా మాట్లాడు. దాని కంటిన్యూషన్ ఏంటి అంటున్నా కంటిన్యూషన్లో ఉండాలి మనందరికీ తెలుసా వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ 6 నెలలు డిసప్పేర్ అవుతారు. నేను చెప్తున్నాను మళ్ళీ మీకు రేపు 1 month తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయన్నప్పుడు కేసీఆర్ లేచి ఒక హెలికాప్టర్ వేసుకొని ఉదయం ఒక సమావేశం సాయంత్రం ఒక సమావేశం 100 సమావేశాలు పెడతారు అంతే. అప్పుడు మళ్ళీ ప్రజలు ఊపులోకి వెళ్ళి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు అట్మాస్ఫియర్ ఉంటుందా ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఇంకా ఎక్కువ అవుతాయా లేదా కాంగ్రెస్ ఏమైనా రికవర్ అవుతుందా లేదా బీజేపీ ఏమైనా పుంజుకుంటుందా అని మనకు తెలియదు. 3 ఫ్యాక్టర్స్ మీద ఆల్టర్నేట్ ఏమన్నా అది ఇది కాకుండా ఆల్టర్నేటివ్ వస్తుందా మీరు అంటే కవిత ఆల్టర్నేటివా మల్లన్న ఆల్టర్నేటివా ఇంకో ఫోర్స్ ఏదైనా బీసీలో వస్తుందా? బీసీ ఫోర్స్ అయితే ఎమర్జ్ అయింది కానీ దాన్ని క్రోడీకరించేటువంటి నాయకుడు లేడు. అంత కలిపి ఉంచితే అదో పెద్ద ఫోర్స్ అది ఈరోజు. మరి అది ఎవరు నిలబెట్టాలి దాన్ని? సో ఎవరు నమ్మట్లే. ఇప్పుడు ఎట్లయితే మనం క్రిటిసైజ్ చేసి కొందరు కవిత నమ్మట్లేదు కొందరు తీన్మార్ మల్లన్న నమ్మట్లేదు ఆల్టర్నేట్ ఫిగర్ కనపడట్లేదు. అది కనపడితే బీసీలంతా ర్యాలీ అయ్యేటువంటి ఇతర సెక్షన్స్ ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. వ్యాక్యూమ్ ఉంది అన్ఫార్చునేట్లీ అందులో మీరు బీజేపీ రావాల్సిన బీజేపీ. ఎనీవే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.